హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రాత్రి పడుకునే ముందుగా ₹1 బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి కష్టాలు తీరిపోయి ఇంట్లో వద్దన్న డబ్బే డబ్బు. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మీరు కోటీశ్వరులు అవడం ఖాయం. ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక అనేక మంది సతమతమవుతూ ఉంటారు. మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ₹1 బిళ్ళ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీకు ఉండే ఆర్థిక కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయని శాస్త్రం మనకు చెప్తుంది. ₹1 బిళ్ళతో ఏ పరిహారాన్ని చేసుకుంటే మన సమస్యలు ఇట్టే తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు చేయడం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరికైతే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధింపబడుతుంది అని చెప్పుకోవచ్చు. అసలు మీరు ఈ ₹1 బిళ్ళతో ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. ₹1 కాయిన్, ఇంకా 1 గ్లాసు నీళ్లు కావాలి. అది ఏ గ్లాసు అయినా పర్వాలేదు. రాగి గ్లాసు కానీ, ప్లాస్టిక్ది కానీ, వెండి గ్లాసు కానీ, మీ దగ్గర ఎటువంటి గ్లాసు ఉంటే ఆ గ్లాసు ఏదైనా సరే దానితో 1 గ్లాసు నీళ్లను తీసుకోవాలి. ఈ పరిహారాన్ని రాత్రి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పడుకుంటారు కదా, ఆ సమయంలో మీరు చేసుకోవడం వలన మీకు ఉండే ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తప్పకుండా తీరుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మీ మాటని వింటారు. మీకు రాజయోగం కలుగుతుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు ఉన్న అనేక రకాల సమస్యల నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారని చెప్పవచ్చు. ఈ పరిహారాన్ని సిద్ధశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ పరిహారాన్ని చేసి అనేక మంది దీని యొక్క ఫలితాన్ని పొందారని సిద్ధశాస్త్రం చెప్తోంది. ఈ పరిహారం అనేది వరుసగా 11 రోజుల పాటు చేయాలని గుర్తుపెట్టుకోండి. 11 రోజుల పాటు అంటే మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేసుకోవడం వల్ల మీకు ఉండే డబ్బు సమస్యలు అనేవి సులభంగా తీరిపోతాయి. మీరు వ్యాపారం చేస్తున్నారా? ఆ వ్యాపారంలో ఉండే ఆటంకాల నుండి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు. అంతేకాకుండా మీ ఇంట్లో మీ మాటకు విలువ ఇవ్వాలి అన్నా, అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కావాలి అన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలని అనుకునే వారందరూ కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. మీ ప్రతి సమస్యకు కూడా సమాధానం తెచ్చిపెట్టే ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది చాలా వరకు కూడా సిద్ధింపబడుతుంది. నమ్మకంతో చేసే ఏ పరిహారమైనా సరే మీకు మంచి ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోండి. దీనికంటూ వారాలు తిథులు ఏమీ అవసరమూ లేదు. వరుసగా మనం 11 రోజుల పాటు చేసుకోవాలి. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే 11 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదు అని గుర్తుంచుకోండి. ఈ పరిహారాన్ని 11 రోజుల పాటు వరుసగా చేయడం వల్ల మీకు ఉన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే మార్గాలని మీకు చూపటానికి, ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్న షాప్లో లాస్ వచ్చినా వాటి నుండి బయటపడటానికి ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా మీకు సిద్ధింపబడుతుందని శాస్త్రం చెప్తుంది. మీకు ఉన్న ఏ సమస్య అయినా సరే వాటి నుంచి మీరు సులభంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది. కానీ ఈ పరిహారాన్ని కేవలం రాత్రి వేళలో మాత్రమే చేసుకుంటే ఇది బాగా సిద్ధింపబడుతుందని గుర్తుపెట్టుకోండి.
కంటిన్యూగా ఈ పరిహారాన్ని వారం రోజులు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది కాస్త ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఒకరోజు 2 రోజులు చేస్తే ఫలితమైతే రాదు. ఒకవేళ మీరు మధ్యలో ఆపవలసి వస్తే కనుక ఈ పరిహారాన్ని మీరు చేయకండి. 11 రోజులు మేము కంటిన్యూగా చేసుకోగలుగుతాము అనుకునేవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. ఏ సమస్య అయితే మీకు తీరిపోవాలి అని బలంగా మనసులో కోరుకొని మీరు ఈ పరిహారం చేసుకోవాలని అనుకుంటున్నారో దాని నుండి మీరు సులభంగా 100% బయటపడటం జరుగుతుంది. ఆ సమస్యకు మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా రూపాయి కాయిన్తో మాత్రమే చేయాలి. వేరే కాయిన్స్తో చేస్తే ఫలితం అనేది మీకు ఉండదు అని గుర్తుపెట్టుకోండి. రాత్రి మీరు పడుకునే ముందు ఈ రోజు మొదలు పెట్టాలి అనుకుంటే ఆ రోజు నుండే మీరు చేసుకోండి. ఒక రూపాయి బిళ్ళను తీసుకొని అలాగే ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాసులో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లు ఏవి అయినా పర్వాలేదు, మన ఇంట్లో ఉండే నీళ్ళైనా సరే తీసుకోవచ్చు. నీళ్లతో మనకు ఎంత ఉపయోగం ఉంటుందో మన అందరికీ తెలిసిందే కదా. అలాంటి నీటితో చేసిన పరిహారం కూడా అంతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పవిత్రమైనటువంటి నీటితో చేసిన పరిహారం ఏదైనా సరే తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే 100% మీకు ఫలితాన్ని అయితే తెచ్చిపెడతాయి. మీరు రాత్రిపూట పడుకుంటారు అనుకుంటున్న టైంలో ఒక రూపాయి బిళ్ళను మీ కుడి చేతిలో చక్కగా పట్టుకోండి. ముందుగా ఒక గ్లాస్తో నీళ్లను మీరు పడుకునే మంచం కింద భాగంలో ముందే పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత రూపాయి బిళ్ళను కుడి చేతిలో పట్టుకొని ఆ రూపాయి బిళ్ళను మీ తల చుట్టూ తిప్పేసి ఆ రూపాయి బిళ్ళను మీరు మంచం కింద పెట్టిన గ్లాసు నీళ్ళలో వేసేయండి. వేసేసిన తర్వాత ఆ నీటిని మన తలపై భాగంలో పెట్టుకోవాలి. ఇలా కంటిన్యూగా 11 రోజుల పాటు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి. తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకుని చెట్టు మొదల్లో పోసేసి ఆ రూపాయి బిళ్ళను ఎవరికైనా దానంగా ఇవ్వండి. ప్రతినిత్యము రూపాయి బిళ్ళను తప్పనిసరిగా మార్చాలి. అలాగే నీటిని కూడా మార్చాలి. మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకొని ఆ రూపాయి బిళ్ళను గ్లాసులో ఉన్న నీటిలో వేసి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుండి మీరు బయటపడాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ సమస్య నుండి మీరు బయటకి రాగలుగుతారు. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారి నామాన్ని పఠించండి. అమ్మవారి బీజాక్షరి మంత్రం ఏదైనా పర్వాలేదు. ఓం శ్రీ లక్ష్మీ నమః లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. ఇలా మీరు అమ్మవారి మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ రూపాయి బిళ్ళను నీటిలో వేసుకొని మీకున్న సమస్యని చెప్పుకోండి. ఈ పరిహారం చేసిన తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసి పచ్చని మొక్కలో పోసి ఆ రూపాయి బిళ్ళను పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా 11 రోజుల పాటు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకున్న సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారని శాస్త్రం చెప్తుంది. పరిహారాలు ఏవైనా నమ్మకంతో చేస్తేనే మీకు ఖచ్చితంగా ఫలితాలనేవి వస్తాయని గుర్తుంచుకోండి. మేము చెప్పిన విధంగా 1 రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారం రోజులలోనే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.